పుట్టడమే గోల్డెన్ స్పూన్లో పుట్టిన ఒక అమ్మాయిని ఒక రాకుమార్తెలా బయటి ప్రపంచం తెలియకుండా పెంచారు. ఆ అమ్మాయిని బయట వాళ్ళకి ఇస్తే బాగా చూసుకోరేమో అని తన బావకి ఇచ్చి పెళ్లి చేశారు. మరి తర్వాత ఆ అమ్మాయి జీవితం రాకుమార్తెలా ఉందా? పార్ట్ 8. రచయిత అంగులూరి అంజనీదేవి గారు. ఇక స్టోరీలోకి వెళితే, ఆహ్లాద రోజూ అడుగుతుంది, బ్యాంక్ బాండ్స్ ఏవి అని అన్నాడు. అడుగుతుంది, ఎందుకు అడగదు? డబ్బుల విషయంలో ఎంతైనా రాఘవేంద్ర కూతురు కదా. ఏం పెళ్ళాన్ని ఆ మాత్రం కసిరి కంట్రోల్లో పెట్టలేవా? నువ్వు కావాలంటే ఒక దెబ్బ వెయ్యి, ఏం కాదు, నేను చెబుతా మా అన్నకి అంది రమాకాంతం. చీచి, అదంతా అవసరం లేదమ్మా, నేను చూసుకుంటా. అయినా ఎన్ని రోజులు అడుగుతుంది? అడిగి అడిగి అదే మర్చిపోతుందిలే అన్నాడు విక్రాంత్. రమాకాంతం ఇంకేం మాట్లాడకుండా నాగేశ్వరిని గుర్తు చేసుకుంది. అసలు ఇదంతా ఆ నాగేశ్వరి మల్లరాయుడితో తిరిగి పిల్లల్ని కనాలన్న స్వార్థంతో నా పెద్ద కొడుకుకి ఇటుకల వ్యాపారం పెట్టించడం వల్లనే వచ్చింది. ఇప్పుడు అది అనుకున్నట్లే కడుపుతో ఉంది. దాన్ని సంతోషం అది చూసుకుంది. సంతోషంగా తిరుగుతుంది. కొడుకేమో 10 లక్షల నష్టంలో ఉన్నాడు. వడ్డీలు కట్టలేకపోతున్నాడు. ఇంకోవైపు సరుకు ఇచ్చేవాళ్ళు లేక నా అల్లుడు కూడా ప్రస్తుతం ఇబ్బందుల్లోనే ఉన్నాడు. ఇది కూడా నాగేశ్వరి పని అయి ఉంటుంది. మా అన్నకు ఎక్కించి పంపొచ్చు. ఇంటికి వెళ్ళి ముందు ఆ నాగేశ్వరి అంతు చూడాలి అనుకుంది కోపంగా రమాకాంతం. ఇటు రమ్య అత్తగారు తన 3 కొడుకుల్ని, కోకిలను ముందు కూర్చోబెట్టుకుని, ఇన్ని రోజులు మా మరిది చాలా మంచోడు, ధర్మాత్ముడు అని అన్న ఆమె ఇప్పుడు మీ చిన్నాన్న ఏంటిరా కోదండరాం అన్న కొడుకులని కూడా చూడకుండా మన నోటికాడది తీసేశారు. ఇంత ద్రోహం చేశాడేంటి? ఇక మీరు ఏ మొహం పెట్టుకొని ఆ షాప్ దగ్గరికి వెళతారు అంటూ రాఘవయ్యను తిట్టడం మొదలుపెట్టింది. అమ్మా, నువ్వేం బాధపడకు, మేము మగపిల్లలం, ఎలాగైనా బ్రతుకుతాం. చిన్నాన్న షాపుల్లో పనికి సరుకు ఇవ్వొద్దని చెప్పినా ఏం పర్వాలేదు. మేము డబ్బులు కరెక్ట్గా కట్టి మాట నిలుపుకుంటే ఆ షాప్ వాళ్ళు నాకు మళ్ళీ సరుకులు ఇస్తారు. ఏం కాదు, చూస్తుండు అన్నాడు కోదండరాం. 3 కొడుకుల్లో కోదండరాం చదువుకున్నాడు. మిగిలిన వాళ్ళకి చదువు లేదు. అది కాదు కోదండరాం, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో మనం కూడా ఏదో ఒక హాని చెయ్యాలి మీ చిన్నాన్నకు. నా కడుపు రగిలిపోతుంది అంటూ పౌరుషం నూరిపోసింది. అప్పుడు వచ్చింది నాగేశ్వరి. ఎవరు ఎలా పోతే నాకెందుకు అంటూ. ఆ మాట వినగానే మండింది రమ్య అత్తగారు లసికమ్మకు. నువ్వు కూడా మా బావ వైపే చేరావా నాగేశ్వరి? మేం ఎలా పోయినా పర్వాలేదా నీకు? అందుకేనా ఎవరు లేకపోతే నాకెందుకు అంటున్నావు? నేను నీకు చేసిన మేలుకి నువ్వు కూడా మా చెడునే కోరుతున్నావా అంది లసికమ్మ. అయ్యో అక్క, నేను అన్నది నిన్ను కాదు. నువ్వు ఒకసారి ఇలా రా, నీతో మాట్లాడాలి. నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను అంది నాగేశ్వరి. నీకు సమస్యనా? నేను ఉండగా నీకేంటి సమస్య? అదేంటో చెప్పు చూద్దాం. ఇక్కడ పిల్లలు ఉన్నారు, వింటే బాగుండదు అంటూ లసికమ్మ నాగేశ్వరిని పక్కకు తీసుకెళ్ళింది. ఇప్పుడు చెప్పు. నా కడుపు పండడం కోసం ఎంత కష్టపడ్డాము లసికక్క. ఇప్పుడు నా కడుపులో ఉండేది బిడ్డ కాదు, గడ్డ అని రమాకాంతం వదిన అంటుంది. పిల్లలు కావాలని నేను ఇంత తప్పించిపోతున్నానో నీకు తెలియదా వదిన? అన్నట్లు నా కడుపులో ఉండేది నిజంగానే బిడ్డ కాదా, గడ్డనా అంది. అసలు ఆ రమాకాంతం అలా ఎందుకు అంది? మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? అసలు నువ్వు ఈ టైంలో ఆమెతో గొడవ పెట్టుకున్నావు. బిడ్డ పుట్టే వరకు నిన్ను అందరితో బాగుండమని చెప్పాను కదా అంది లసికమ్మ శ్రేయోభిలాషిలా. చెప్పావు లసికక్క, గొడవ నేను పెట్టుకోలేదు, వదిననే పెట్టుకుంది. నేను మల్లరాయుడు ద్వారా వాళ్ళ పెద్ద కొడుక్కి ఇటుకల వ్యాపారం పెట్టించాను కదా, అందులో 10 లక్షల లాస్ వచ్చిందంట. దానికి నేనే కారణం అని. కోదండరాం కూడా బాగుపడుతుంటే చూడలేక నేనే మా బావతో చెప్పి బట్టల షాపులో వాళ్లకు ఖాతా లేకుండా చేశానట. ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందక్క. అసలు నాకు ఆ బట్టల షాపు గొడవనే తెలియదు. ఎవరైనా వింటే నిజమే అనుకుంటారు. నిజంగానే నాకు ఏ పాపం తెలియదు అక్క అంది నాగేశ్వరి. నిన్ను నమ్మడానికి లేదులే నాగేశ్వరి. నువ్వెంత పనికి మాలిన దానివో, ఎప్పుడెలా మాట్లాడతావో నాకే తెలియదు. నువ్వు అనుకుంటే ఏమైనా చేస్తావు.
ఎంతకైనా తెగిస్తావు. అసలు ఇది నీ పని అన్న డౌట్ రమాకాంతంకే కాదు, నాకు కూడా వచ్చింది. కానీ ఆ రాఘవేంద్ర మీద నా పగ తీరాలంటే ఇప్పుడు నేను నీతో బాగుండాలి. నువ్వే నా ఆయుధం అని మనసులో అనుకుంది లసికమ్మ. మాట్లాడవేంటి అక్క? నువ్వు మాట్లాడకపోతే నా భయం ఇంకా పెరుగుతుంది. రమాకాంతం వదిన అన్నది నిజమేనా? నా కడుపులో ఉండేది బిడ్డ కాదా, గడ్డనా? అంది మళ్ళీ దిగులుగా. చాచా, మాటిమాటికి అలా అనకు. పైన తదాస్తు దేవతలు ఉంటారు. ఒకసారి నువ్వు ఇలా రా, చూసి చెబుతాను అంటూ నాగేశ్వరిని లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టింది. పొట్ట మీద చేతులు పెట్టి నెమ్మదిగా చూసింది. లోపల ఉండేది బిడ్డనే నాగేశ్వరి. నువ్వేమీ కంగారు పడకు. ఆ రమాకాంతం నిన్ను భయపెట్టాలని అలా అంది. నా చేతులతోనే నీకు కాన్పు చేస్తాను, సరేనా? అంది లసికమ్మ. లసికమ్మ కాన్పులు బాగా చేస్తుంది. ఆమె హస్తవాసి కూడా మంచిదే. సంతోషంగా లేచి కూర్చుంది నాగేశ్వరి. కానీ ఒక్క విషయం నాగేశ్వరి, నీ బిడ్డకు మల్లరాయుడు పోలికలు కనిపిస్తాయేమో అని నాకు కూడా కాస్త భయంగానే ఉంది. ఆ మాటకి కళ్ళు తిరిగి మంచం మీద పడిపోయింది నాగేశ్వరి. నీళ్లు చల్లి నెమ్మదిగా లేపి కూర్చోపెట్టింది లసికమ్మ. ఏంటి నాగేశ్వరి, ఇలా మాటిమాటికి పడిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఇది నీకు పరీక్ష అనుకో. ఈ టైంలోనే నువ్వు మరింత ధైర్యంగా ఉండాలి అంటూ పక్కన కూర్చుంది. నవనాడులు కృంగిపోతున్నాయి నాగేశ్వరికి. ఇప్పటికే నా మీద చాలా కోపంగా ఉంది మా రమాకాంతం. ఇక పోలికలు చూస్తే ఊరుకుంటుందా? టామ్ టామ్ చేయదు. లేకుంటే ఒక పని చేయి, నీకు కడుపులు తీయడం వచ్చు కదా, నా కడుపు తీసేయి, కనీసం నేనైనా బ్రతుకుతాను అంది నాగేశ్వరి. ఇప్పుడు ఈ బిడ్డ వల్ల నా కాపురమే పోయేలా ఉంది. కాపురమే పోయాక పిల్లలు ఎందుకు నాకు? ఈ కడుపు వద్దు, తీసేయక్క అంటూ లసికమ్మ చేతులు పట్టుకుంది. అది కాదు నాగేశ్వరి, నేను చెప్పేది కూడా విను. ఇప్పుడు నీ కడుపు తీస్తే నీ ప్రాణానికే ప్రమాదం. అదే 3 నెలలు అయితే తీసినా పర్వాలేదు, కానీ ఇప్పుడు కుదరదు. అయినా నువ్వైనా నాకు చెప్పాలి కదా అక్క. నేనంటే చిన్నదాన్ని, పిల్లల కోసం కక్కుర్తి పడ్డాను, మూర్ఖంగా ప్రవర్తించాను అంటూ కోపంగా చూసింది. నువ్వు ఆవేశపడకు నాగేశ్వరి. ఆవేశం కాదక్క, పెద్దదానివి. తెలుసో తెలియకో నేను ఈ పనికి సిద్ధపడినప్పుడు నాకు నువ్వు బుద్ధి చెప్పొద్దా? ఈ నాగేశ్వరి ఏమైతే నాకెందుకులే అనుకున్నావా? అందుకే నేనేం చేస్తున్నా చూస్తూ ఊరుకున్నారా అంది నాగేశ్వరి. చాచా, అలా ఎందుకు అనుకుంటావు నాగేశ్వరి? నేను అలా అనుకున్న దాన్నే అయితే నీకు పిల్లలు పుడితే ఎంత, పుట్టకపోతే ఎంత అని అనుకోనా? తల్లిని కావాలన్న నీ కోరికను నేను ఎందుకు నెరవేరుస్తాను? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? కిటికీలో నుంచి నువ్వు నాకు ఎన్నిసార్లు పాలు, పెరుగు, కూరలు ఇవ్వలేదు. నేను మరీ అంత విశ్వాసం లేనిదాన్ని అనుకున్నావా అంది. మరి ఇప్పుడు ఎలా అక్క? ఈ సమస్య నుండి నేను ఎలా బయటపడాలి? ఏమాత్రం తేడా కనిపించినా రమాకాంతం వదిన నన్ను బ్రతకనిస్తుందా? కాకిలా పొడుచుకొని తింటుంది. ఆమె నిన్ను ఏమీ అనకుండా నేను చూసుకుంటాను. ఆమె ఇప్పుడు నా వియ్యపురాలు. నేను ఎలా చెబితే అలా వింటుంది. వినకపోతే రమ్య నా దగ్గర ఉంటుందా? ఇప్పుడు ధైర్యం వచ్చింది నాగేశ్వరికి. హమ్మయ్య అనుకుంది. కానీ ఒక విషయం నాగేశ్వరి, రమాకాంతంని కంట్రోల్లో పెట్టగలను, కానీ రాఘవేంద్రను పెట్టగలనా? ఆయన నేను చెప్పినట్లు వింటాడా? విషయం ఇది అని తెలిస్తే ఆయన నిన్ను నన్ను ఇద్దరినీ కలిపి చంపేస్తాడు. ఆయనకు ఇలాంటి పనులు నచ్చవు. అందుకే ఇన్ని రోజులు నీ విషయం మూడో కంటికి తెలియకుండా కాపాడుకుంటూ వచ్చాను. బిడ్డ పుట్టాక మాత్రం ఆయన నుండి నిన్ను నేను కాపాడలేను అంది లసికమ్మ. మళ్ళీ ఇదేంటి అంటూ వణుకుతూ చూసింది నాగేశ్వరి. అందులో మీది ఉమ్మడి కుటుంబం నాగేశ్వరి. తప్పు ఎవరు చేసినా ఆయన ఊరుకోరు. అందులో ఇది పరువుకు సంబంధించిన సమస్య. అలా అని ఇప్పట్లో మీరు విడిపోలేరు. అందుకే చెబుతున్నా. రాఘవ ఇంకా బ్రతికి ఉంటే మాత్రం నీకు ఇబ్బందులు తప్పవు. నీ బిడ్డ బయటికి వచ్చే లోపల నువ్వే ఏదో ఒకటి చేయాలి అంది ఆలోచనగా చూస్తూ లసికమ్మ. నేనేం చేస్తాను? ఇప్పటికే చాలా చేశాను. ఇంకా ఏముంది చేయడానికి? ఇక నేను బ్రతికి ఈ నరకం పడే కన్నా ఇప్పుడే నా ప్రాణం తీసుకుంటాను అంటూ తన గొంతును తనే 2 చేతులతో గట్టిగా పట్టుకుంది నాగేశ్వరి. వెంటనే తన చేతుల్ని గట్టిగా పట్టుకుని విడిపించింది లసికమ్మ. నువ్వెందుకు చనిపోవడం నాగేశ్వరి? ఆ రాఘవేంద్రని చంపేయి.
ఆయన బతికి ఇప్పుడు ఏం చేయాలి? కూతురికి పెళ్లి కూడా చేశాడు. నువ్వు ఇంకా పిల్లల్ని కనలేదు. నువ్వు బ్రతకాలి నాగేశ్వరి. నా మాట విను అంది లసికమ్మ. ఆశ్చర్యపోయి చూసింది నాగేశ్వరి. మా బావను చంపడం ఏంటక్కా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా బావను చంపితే సువర్ణక్క, ఆహ్లాద ఏమైపోతారు? అయినా నువ్వేంటక్కా సొంత మరిదిని చంపమంటున్నావ్? అంటున్న నాగేశ్వరి కాళ్ళ కింద భూమి కంపించినట్లు అయింది భయంతో. ఎవరికోసం నాగేశ్వరి చెప్పు? కేవలం నీకోసమే కదా చెప్పాను. నీకు సమస్య లేకుండా చేద్దామనే కదా చెప్పాను. జీవితంలో లసికమ్మ వైపు ఎప్పుడూ చూడనంత భయంగా చూస్తూ అవాక్కైంది నాగేశ్వరి. చంపాలంటే నా దగ్గర ఒక మందు ఉంది. సువర్ణ లేనప్పుడు ఆయన తినే తిండిలో కలుపు. వెంటనే ఫలితం కనిపిస్తుంది. నేను ఇలాంటి మందులు చేయడంలో ఆరితేరాను. అసలు నా పేరే మందుల లసికమ్మ కదా అంటూ వెళ్ళి ఒక సంచి తెచ్చి చూపించింది. దీనిలో కొన్ని హానికరమైన గుళికలు ఉన్నాయి. వీటిని తీసుకెళ్ళి అన్నంలో కలిపి ఇచ్చెయ్యి. జాగ్రత్త నాగేశ్వరి. నా పేరు కానీ నీ పేరు కానీ బయటికి రావద్దు అంటూ నాగేశ్వరిని ఇంటికి పంపింది లసికమ్మ. ఇంటికి ఎలా వెళ్ళిందో నాగేశ్వరికే తెలియదు. ఆ భయానికి ఆ రాత్రికి నాగేశ్వరికి జ్వరం వచ్చింది. నాకు ఈ జ్వరం ఏంటి? నాకు ఈ కర్మ ఏంటి? దీనికి కారణం నా మొగుడు. నా మాట విని హాస్పిటల్లో చూపించుకుని మందులు వాడి ఉంటే నాకు నా మొగుడితోనే పిల్లలు పుట్టేవాళ్ళు. పిల్లలు లేరని సూటిపోటి మాటలు పడలేకనే కదా నేను ఈ పని చేయాల్సి వచ్చింది. ఇన్ని రోజులు నేను ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు. నన్ను ఎవరూ పిలవలేదు. పిలవరు కూడా. అక్కడ దాకా ఎందుకు? మొన్న నాకు వరుసకు కూతురు అయిన ఆహ్లాద పెళ్లిలో కూడా అన్ని కార్యక్రమాలను నేను దూరంగా ఉండే చూశాను. మాట వరుసకు కూడా ఆహ్లాదను పెళ్లి కూతుర్ని చెయ్యి, నువ్వు కూడా ఆశీర్వదించు అని అనలేదు మా సువర్ణక్క. అయితే ఇది విషయమే కాదు అన్నట్లు మర్చిపోయారు. ఇవన్నీ ఆడవాళ్ళకే ఉండాయి, మగవాళ్ళకేం ఉండవు అని అనుకుంది నాగేశ్వరి. మళ్ళీ వెంటనే పాపం ఇందులో లసికక్క తప్పు కూడా ఏం లేదు. నా గురించి ఆలోచించే ఇలా చెప్పింది. నా బిడ్డ పోలికను మా బావ గుర్తిస్తే నా తప్పు బయటపడుతుందని మా బావకు మందు పెట్టమంది. కానీ నేను ఇన్ని రోజులు తెలుసో తెలియకో, అవసరమో తెలియదు కానీ దొంగతనం చేశాను, అబద్ధాలు చెప్పాను. ఇంకొకటి కూడా మల్లారాయుడితో చేశాను. ఇప్పుడు బావను చంపడం అంటే మాటలు కాదు. ఈ పని నేను చేయను. కావాలంటే ఉమ్మడి కుటుంబం రెండుగా విడిపోయేలా చేస్తే సరిపోతుంది. మా బావ లేకుంటే సువర్ణ బ్రతకదు. ఆహ్లాదకు తండ్రి అంటే ప్రాణం. తండ్రి లేకుంటే ఆహ్లాద ప్రాణాలతో ఉండదు. నేను తొందరపడి లసికక్క చెప్పినట్లు చేస్తే నా కళ్ళ ముందే 3 ప్రాణాలు పోతాయి. వద్దు, ఇది మహాపాపం అనుకుంటూ పడుకొని నిద్రపోయింది. తెల్లవారగానే నిద్రలేచింది. నాగేశ్వరి జ్వరం ఇంకా తగ్గలేదు. నెమ్మదిగా నడుచుకుంటూ సువర్ణ దగ్గరకు వెళ్ళింది. అక్క, ఒకసారి ఇలా వస్తావా అంటూ సువర్ణను ఎద్దుల కొష్టం దగ్గరికి తీసుకెళ్ళింది. ఏంటి ఇలా తీసుకొచ్చావు నాగేశ్వరి? నువ్వేంటి అలా వణుకుతున్నావు? జ్వరమేమైనా వచ్చిందా? ఏది ఇలా కూర్చో చూస్తాను అంటూ నాగేశ్వరిని కూర్చోపెట్టి నుదుటి మీద చెయ్యి పెట్టి చూసింది సువర్ణ. కాఫీ తాగుతావా? తీసుకురానా? వద్దక్క, నువ్వు కూర్చో, నీతో మాట్లాడాలి అంది నాగేశ్వరి. సువర్ణ కూర్చొని ఏంటో చెప్పు నాగేశ్వరి, ఏమైనా తినాలని కోరికగా ఉందా? చేసి పెట్టనా అంది. సువర్ణ 2 చేతులు పట్టుకొని. అక్క, నన్ను క్షమించు అంది నాగేశ్వరి. ఎందుకు నాగేశ్వరి? అంత తప్పు నువ్వేం చేశావు అడిగింది సువర్ణ. చేశానక్క. ఇన్ని రోజులు నేను నా మనసుకు నచ్చినట్లు మాట్లాడుతూ, నా మనసుకు తోచినట్లు ఉంటూ, రోజుకు ఒక సమస్యను సృష్టించి నీకు ఈ ఇంట్లో ఊపిరి ఆడకుండా చేశాను. ఆహ్లాద దగ్గరికి కూడా వెళ్లకుండా చేశాను. అయినా నువ్వు అది మనసులో పెట్టుకోకుండా, నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషివి కాదు నాగేశ్వరి. నీకేం తినాలని ఉందో చెప్పు అంటూ నేనేం కావాలని అడిగితే అది చేసి పెట్టావు. నీ బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నావు. ఇప్పుడు ఆహ్లాద కూడా ఒట్టి మనిషి కాదు. అయినా నువ్వు నా ధ్యాసలో పడి ఆహ్లాదను మర్చిపోయావు. ఒక్కసారి కూడా నువ్వు ఆహ్లాద దగ్గరకు వెళ్ళలేదు. నేను మీ బావ మాత్రమే వెళ్ళాము. ఇదంతా నేను పని చేయకుండా ఇంట్లో పనంతా నీ మీద వేయడం వల్లనే జరిగింది. నీకు మాత్రం ఉండదా బిడ్డను చూసుకోవాలని? దీనికంతటికీ కారణం నేనే అంది నాగేశ్వరి.
మనసులో మాత్రం నేను ఇదంతా కావాలని చేసిన ఇప్పుడు మాత్రం నాకు చాలా బాధగా ఉందక్క అని అనుకోకుండా ఉండలేకపోయింది. నాగేశ్వరి, అందుకేనా నన్ను క్షమించమంటున్నావు? చాచా, నువ్వు అలా ఆలోచించకు నాగేశ్వరి. నువ్వు మీ బావ వెళ్ళి చూసొచ్చి చెబుతున్నారుగా అక్కడ ఆహ్లాద మహారాణిలా ఉందని. మీ బావ వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆహ్లాదకు తినిపించుకొనే వస్తున్నాడు. ఆయన అంత తృప్తిగా ఉన్నప్పుడు నేను వెళ్ళి చూడడం దేనికి? నా దిష్టి తగలడానికా? వద్దులే, నేను వెళ్ళకపోయినా పర్వాలేదు. విక్రాంత్ ఉన్నాడుగా, ఇక నా బిడ్డ గురించి నేను ఆలోచించాల్సింది ఏముంది? అయినా నాగేశ్వరి, నాకు కూడా ఎందుకో ఈ మధ్య ఆహ్లాద ఊరికే గుర్తొస్తుంది అంది సువర్ణ. సరే అక్క, అది వదిలేస్తే ఇక మన విషయానికి వద్దాం అంది నాగేశ్వరి. మన విషయం ఏంటి నాగేశ్వరి? అడిగింది సువర్ణ. నాకు మనం కలిసి ఉండడం ఇష్టం లేదక్క, విడిపోదాం. ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఈరోజే బావతో మాట్లాడు. మాకు రావలసింది మాకు ఇస్తే మేం పక్కన ఉండి బ్రతుకుతాం. లేకుంటే మీరంతా నా చావు చూస్తారు. ఇది నేను ఊరికే అనట్లేదు, బాగా ఆలోచించే అంటున్నాను. మందు కూడా తెచ్చి పెట్టుకున్నాను అంది. నాగేశ్వరిని చూసి నిశ్చేష్టురాలైంది సువర్ణ. ఏం మాట్లాడుతున్నావు నాగేశ్వరి? మందు కూడా తెచ్చి పెట్టుకున్నావా? ఏది ఆ మందేది చూపించు. జ్వరంలో మైండ్ ఏమన్నా తిరుగుతుందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పద, ఇప్పుడే నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. ఊర్లోకి బస్సు కూడా వచ్చే టైం అయింది అంటూ కంగారు పడింది సువర్ణ. అక్క, నువ్వేం కంగారు పడకు. నాకు ఒంట్లో మరీ అంత బాగా లేకుండా ఏం లేదు, బాగానే ఉంది. ఈ జ్వరం అంతా కషాయం తాగితే తగ్గుతుంది. ఉండు, నీకు మందు చూపిస్తాను అంటూ నాగేశ్వరి వెంటనే లేచి లసికమ్మ ఇచ్చిన మందు డబ్బా తెచ్చి చూపించింది. అందులో ఉన్న గుళికలు మూట కూడా బయటికి తీసి చూపించింది. అది చూడగానే కళ్ళు తిరిగాయి సువర్ణకు. నోట మాట ఆగిపోయింది. భయపడకక్క, నేను ఇప్పుడు ఒకప్పటి నాగేశ్వరిని కాదు, చాలా మారిపోయాను. లేకుంటే మన ఇంట్లో ఈ పాటికి చాలా ఘోరాలు జరిగేవి. మీ న్యాయం, ధర్మం నా చేతుల మీద కూర్చొని నా చేత ఈ పని చేయించలేదు అంది నాగేశ్వరి. ఏ పని నాగేశ్వరి? నువ్వు చనిపోయే పనా? అంది తేరుకొని. కాదక్క, అది నీకు చెప్పే పని కాదులే అంది నాగేశ్వరి. నాకు చెప్పే పని కాదా? అంత చెప్పకూడని పని ఏముంది నాగేశ్వరి? అయినా నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది చెప్పు. చెప్తాను అక్క, కానీ అది నేను చెప్పాక మనం వెంటనే విడిపోవాలి. అలా నువ్వు చేస్తానని నాకు ప్రమాణం చేయి. లేకుంటే మన ఇంట్లో అల్లకల్లోలం జరగటం ఖాయం. అది చేసేది ఎవరో కాదు, నేనే అంది. ఏంటి నాగేశ్వరి ఇలా మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడకపోతే నేను అన్నదే జరుగుతుందక్క. ఆ మందు తెచ్చింది నా కోసం కాదు, ఇచ్చింది కూడా ఎవరో కాదు, లసికక్క మా బావను చంపమని ఇచ్చింది అంది నాగేశ్వరి. సువర్ణ నెత్తి మీద పిడుగుల వర్షమే పడింది. వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది. నాగేశ్వరి నీళ్లు చల్లగానే లేచి కూర్చుంది. మీ బావను చంపమని లసికక్క నిజంగానే నీకు మందు ఇచ్చిందా నాగేశ్వరి? అంత అవసరం ఆమెకు ఏమొచ్చింది నాగేశ్వరి? మేమేం ద్రోహం చేశాం వాళ్లకు? కోకిల పెళ్ళి, కోదండరాం పెళ్ళి ఇదిగో ఈ చేతులతోనే చేశాను అంటూ బోరున దుఃఖించింది సువర్ణ. బాధపడకు అక్క, నేను బావకి ఏం పెట్టలేదు కదా. పెట్టేదాన్ని అయితే ఇలా నీకు చెబుతానా? ఈ విషయం ఎవరితోనూ చెప్పను అని నాకు మాట ఇవ్వు అక్క. నీకు ఇంకొకటి కూడా చెబుతాను, అది కూడా నువ్వు మనసులో పెట్టుకోవాలి అంది నాగేశ్వరి. ఏంటో చెప్పు నాగేశ్వరి. నేను అటు మాటలు ఇటు, ఇటు మాటలు అటు చెప్పనని నీకు తెలుసు కదా అంది సువర్ణ. తెలుసక్క, అందుకే చెబుతున్నాను. నువ్వు లసికక్కను కానీ రమాకాంతం వదినను కానీ జన్మలో నమ్మకు అంది నాగేశ్వరి. సరే నాగేశ్వరి, ఇక మనం ఇంట్లోకి వెళదాం పద. నువ్వు నాకు పని అప్పచెప్పావు కదా, అదే మనం విడిపోయే పని. ఆ పని నేను తప్పకుండా చేస్తాను, నీ కోసం చేస్తాను. ఏది ఆ మందు డబ్బా ఇలా ఇవ్వు అంటూ చేయి చాపింది సువర్ణ. వద్దక్క, ఆ మందు నేను నీకు ఇవ్వను. దాన్ని తీసుకెళ్ళి ఎవరూ చూడకుండా గుంట తీసి పాతి పెట్టేస్తా, బయట ఉంచను అంది నాగేశ్వరి. సువర్ణ నవ్వు రాకపోయినా నవ్వి, అలాగే, మనం పని అయ్యాక ఆ పని చేద్దాం, ఇప్పుడైతే ఇవ్వు, దాంతో చాలా పని ఉంది అంది. అలాగే అక్క, నీ మీద నమ్మకం ఉంది అని ఆ డబ్బాను సువర్ణ చేతికి ఇచ్చింది నాగేశ్వరి. ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళారు. ఆ రాత్రి కుటుంబం విడిపోయే విషయం రాఘవేంద్రతో మాట్లాడింది సువర్ణ. ఆయన ఒప్పుకోలేదు.
నా భర్త ప్రాణం కన్నా ఈ ఉమ్మడి కుటుంబం నాకు ముఖ్యం కాదు అనుకుంటూ మీరు ఒప్పుకోకపోతే నేను చనిపోతాను అంటూ ఆ మందు డబ్బా చూపించి రాఘవేంద్రను బెదిరించింది సువర్ణ. ఆయన భయపడి ఆమె చెప్పినట్లు చేస్తానని చేతిలో ఒట్టేసి ఒప్పుకున్నాడు. తెల్లవారి రాఘవేంద్ర పెద్ద మనుషులను పిలిపించి వాళ్ళ సమక్షంలోనే ఆ ఉమ్మడి కుటుంబాన్ని రెండుగా చీల్చాడు. రమాకాంతం తమ్ముడు మీద అభిమానంతో, నాగేశ్వరి, ఎంతైనా నువ్వు నా మేనమామ కూతురివి, ఇక నుండి నేను మీ ఇంట్లోనే ఉంటాను, మా అన్న దగ్గర ఉండను అంది రమాకాంతం. నేను వద్దన్నానా వదినా, నేనే అడుగుదామనుకున్నా నిన్ను నా దగ్గర ఉండమని. నువ్వు నా దగ్గర ఉంటే విక్రాంత్ కూడా సంతోషపడతాడు అంది నాగేశ్వరి. మనసులో మాత్రం దీనికేసే మేత దానికేస్తే పనులు జరుగుతాయి. రేపు నా బిడ్డ ఏ పోలికలతో పుట్టినా ఈవిడ నాతో ఉంటే ఇబ్బంది ఉండదు. ఎవరైనా నా బిడ్డను ఏమైనా అన్నా ఊరుకోదు, సపోర్ట్ చేస్తుంది అనుకుంది నాగేశ్వరి. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.